కూటమి ప్రభుత్వ తీరు పేద విద్యార్థులకు శాపంగా మారింది. సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు నరకం చూస్తున్నారు. బల్లిపడిన నీళ్లు తాగునీరుగా ఇస్తున్నారు. కుళ్ళిన కూరగాయలతో కూరలు పెడుతున్నారు. ఇదేం తీరు అని హాస్టల్ వార్డును ప్రశ్నిస్తే టీసీలు ఇచ్చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. మరో దారి లేక చదువు కోసం ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు విద్యార్థులు. గుంటూరు జిల్లాలో బీసీ సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ అధ్వానంగా మారింది. పెదనందిపాడు మండలం అన్నపరులోని బీసీ సంక్షేమ హాస్టల్లో 107 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీళ్లంతా నిరుపేదలే. తల్లిదండ్రులు కూలీనాలి చేసుకుంటూ తమ పిల్లల్ని బీసీ హాస్టల్లో చదివిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్న ఆశతో హాస్టల్కి పంపారు. కానీ బీసీ హాస్టల్లో పరిస్థితి దారుణంగా ఉంది. హాస్టల్ వార్డెన్ విద్యార్థుల పట్ల యమకింకరుడుగా మారాడు. హాస్టల్ వార్డెన్ చేయాల్సిన పనులన్నీ విద్యార్థుల చేత చేయిస్తున్నాడు. వంట పాత్రలు సహా సింకులు విద్యార్థులతోనే శుభ్రం చేయిస్తున్నాడు. ఇదేంటని ప్రశ్నిస్తే టీసీ ఇచ్చేస్తానంటూ బెదిరింపులకు దిగుతున్నాడు. వార్డెన్కి ఎదురు చెబితే ఎక్కడ చదువు మధ్యలో ఆగిపోతుందోనని భయపడి విద్యార్థులందరూ అన్ని సహిస్తూ హాస్టల్లోనే నరక యాతన అనుభవిస్తున్నారు. ఇదిలా ఉండగా అపరిశుభ్రంగా ఉన్న బెండకాయ వేపుడు రసంతో పెట్టిన భోజనం తిని విద్యార్థులు తీవ్ర కడుపు నొప్పితో బాధపడ్డారు. ఇక ఉదయాన్నే కిచిడి టమాటా పచ్చడిని బ్రేక్ఫాస్ట్గా పెట్టారు. ఇది తిన్న తర్వాత కడుపు నొప్పి మరింత పెరగటమే కాకుండా వాంతులు విరేచనాలతో విలవిల్లాడిపోయారు. ఇది జరిగినప్పుడు హాస్టల్ వార్డెన్ లేకపోవడంతో హాస్టల్ సిబ్బంది 16 మంది విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత వెంటనే మరో 10 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. ఇలా దాదాపు 50 మందికి పైగా విద్యార్థులు ఆసుపత్రిలో చేరారు. వీరిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో గుంటూరుకు తరలించారు. ఇక అనపరులోని బీసీ హాస్టల్ని సందర్శించిన సంక్షేమ శాఖ డైరెక్టర్ మయూరిని విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీశారు. నెల రోజులుగా హాస్టల్ వసతులపై గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్లిపడిన నీళ్లనే తమ పిల్లలకు ఇస్తున్నారని నిప్పులు చెరిగారు తల్లిదండ్రులు. మీరు ఇందాక నుంచి చెబుతారు కదా, మా నెంబర్లు తీసుకు మాకు చెప్పండి అండి. బల్లిపట్ట నీరు కూడా తాగమని చెప్పారండి మొన్న. అది అడిగితే పర్సనల్ చెప్పారు వాళ్ళు. అది హాస్టల్లో పరిస్థితిని గమనించిన మిగిలిన విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను హాస్టల్ నుంచి తీసుకుని వెళ్లిపోతూ ఉంటే మళ్లీ మీ పిల్లల్ని హాస్టల్లో చేర్చుకోమంటూ జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి మయూరి చెప్పడంతో తల్లిదండ్రులు కోపంతో ఊగిపోయారు. హాస్టల్లో పిల్లలను ఉంచి చంపుకునే కంటే చదువు లేకుండా ఇంట్లోనే ఉండటం మంచిదని ఆవేదన వ్యక్తం చేశారు. పంపించేది కదండి. పేరెంట్స్ ఎవరన్నా ఇక్కడ వాటిని అందరికీ తెలుసు. ఇంతవరకు ఆదరణ ఫోన్ చేశారు. రోజులు గడుస్తున్నా విద్యార్థులు ఇంకా కోలుకోలేదు. కానీ ఇప్పటికీ ప్రభుత్వ పెద్దలు కానీ అధికారులు కానీ బాధ్యులపై చర్యలు తీసుకోలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదోళ్ల బతుకులు ఇంతేనా అంటూ కూటమి సర్కార్ను నిలదీస్తున్నారు.